హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు హేమ. నేను కాజు కీమా బిర్యానీ రెడీ చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కాజు ఫ్రై చేసుకుందాం. కాజు ఫ్రై ఈలోగా మసాలా అంతా కలిపేసి పెట్టుకున్న కీమా పక్కన పెట్టుకున్నాను. రైస్ కేజీ క్వాంటిటీ బాస్మతి రైస్ నానబెట్టాను. కీమా అంతా రెడీ చేసి కుక్కర్లో పెట్టుకుంటున్నాను. కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకున్న తర్వాత అంతా రెడీ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కాజు ఫ్రై అయిపోయిన తర్వాత పక్క తీసి పెట్టుకుని ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకుందాము. ఆయిల్లోనే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా స్టైల్లో బిర్యానీ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను బిర్యానీ చేయను యూట్యూబ్ ఛానల్లో. లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ముందుగానే రైస్ నానబెట్టుకున్నాను. మసాలా అంతా వేసి నానబెట్టుకుని ఉంచాను పక్కనే. ఒక గిన్నె పెట్టుకుని బిర్యానీకి ఆ గిన్నెలో వాటర్ అంతా వేసి మసాలాలన్నీ వేసాను. దాంట్లో పుదీనా కొత్తిమీర అంతా వేసి దాంట్లో బాగా మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైసు బాగా మరిగే వరకు ఉండాలి. మరిగిన తర్వాత దాంట్లోనే ఈ రైసు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో వేసేయాలి. అయితే బాగా మరిగే వరకు ఉండాలి. అంతరానికి ఆనియన్స్ అంతా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన ఆనియన్ పక్కన పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్నాను. పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఈ కుక్కర్లో పెట్టుకున్నాను కదా కీమా, 2 విజిల్ వచ్చే వరకు ఉండాలి. వచ్చిన తర్వాత విజిల్ వాటర్ మరుగుతుంది. మరిగిన దాంట్లో రైస్ వేసాను. రైస్లో మసాలా అంతా బిర్యానీకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అదంతా మసాలా వేసాను. మీకు చూపించలేదు ఫ్రెండ్స్, మరి దాంట్లో వేస్తాను, మర్చిపోయాను, సారీ. అయితే ఈ కుక్కర్లో ఉన్న కీమా అంతా కుక్ అయింది. ఈ కుక్ అయిన కీమా అంతా తీసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, విజిల్ చల్లారే వరకు ఉందా. విజిల్ వచ్చిన తర్వాత దాన్ని ఏమైందంటే వాటర్ ఉంటుంది కదా, కొంచెం ఆ వాటర్ తీసి కొంచెంసేపు కుక్ చేయాలి. కొద్దిగా వాటర్ ఉంది దీంట్లో. కొంచెం వాటర్ ఇదైన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పక్కన ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసాను. నాకు మసాలా అవసరం లేదు, దాంట్లో వేసాను. అయితే ఇది కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఈ కీమా అంతా ఉంది కదా దీంట్లో వేసేసిన తర్వాత కొద్దిసేపు కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇది మనం ఎప్పుడైతే 90% కుక్ అయిన రైస్ ఉంది కదా, బాస్మతి రైసే, దాంట్లో ఆనియన్ జీడిపప్పు అంతా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ 95% కుక్ అయిన రైస్ని అంతా దీంట్లో వేసేసుకోవాలి. మనం దేంట్లో అయితే దమ్ వేస్తున్నామో దాంట్లోనే వేసుకోవాలి. వేసుకున్న దాన్ని ఇంకా మొత్తం అంతా వేసుకున్న తర్వాత అంతా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ జీడిపప్పు అంతా కొత్తిమీర పుదీనా అంతా చల్లేసిన తర్వాత అంతా వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి, మీ ఇష్టం అది. తర్వాత మొత్తం ఈ కవర్ ఏంటంటే ఇది ఆవిరి బయటకు పోకుండా వేసుకోవడం కోసం నా దగ్గర ఉంది, నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ప్లేట్ పెట్టేసుకుని దాన్ని వెయిట్ పెట్టుకుంటే ఆవిరికే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. 10 నిమిషాలు కుక్ అయిపోతుంది దమ్ బిర్యానీ. నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను, కాకపోతే దీంట్లో కొంచెం టెన్షన్గా చెప్పవలసి వస్తుంది. మరి ఏమనుకోకండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇంకా చాలా బాగా చేస్తాను నేను, నాకు వచ్చు అన్నీ. కానీ మీకు నేను ఇంకా వెరైటీస్ అన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను, నాకు లైక్ చేయండి. రెడీ అయిపోయింది, బాగా వచ్చింది. కానీ 2 స్పూన్లు నెయ్యి కూడా వేసాను, ఎందుకంటే అది కొంచెం టేస్ట్ కోసం అనేసి. లాస్ట్లో బాగా దమ్ అయింది, బాగుంది, బాగా రెడీ అయింది. ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సారీ, మరి నేనేమైనా పొరపాటుగా చెప్పుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.